ఉమెన్స్ గురించి మాట్లాడాలంటే మనకు ఒక ఆపర్చునిటీ ఉండదు. ఐదర్ ఆమె జాబ్ చేస్తూ ఉండాలి, ఆఫీస్ లేకుండా ఏదో ఉమెన్స్ డే సంవత్సరానికి ఒకసారి ఛాన్స్ దొరుకుతుంది. ఇంట్లో మాట్లాడదామా అంటే మనకి ఛాన్సే ఉండదు. బికాస్ ముందు చిన్నప్పుడు అంతా అమ్మ మాట ఇంటూ పెరగాలి, తర్వాత పెళ్ళక హస్బెండ్ మాట ఇంటూ పెరగాలి, సారీ ఉండాలి, నెక్స్ట్ పిల్లల మాట ఇంటూ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే వినడమే మన లైఫ్ అయిపోయింది. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే అయ్యో నేను లేదు, వెళ్ళండి, ఎంత మాట్లాడతారో అంత మాట్లాడి మన లోపల ఉన్నది అక్కడికే చేయండి, హ్యాపీగా ఉండాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఉమెన్స్ గురించి అన్నీ చెప్పేసాను. నేను ఓన్లీ 5 థింగ్స్. ఫస్ట్ థింగ్, ఉమెన్ సూసైడ్ చేయకూడదు. అంటే నాకేం తెలుసు వాళ్ళ బాధ, వాళ్ళు ఒక టిఫిన్కి వెళ్తారు, అలా అందరూ చూసుకోరు, హస్బెండ్ పిల్లల గురించి ఆలోచిస్తారు. దట్ వై. కానీ ఎవరైనా తిట్టి చనిపోయిన వాళ్ళ ఫీమేల్ని కూడా తిట్టే వాళ్ళు ఉన్నారు. మన గురించి మనం బతకాలి. పిల్లలు హస్బెండ్ గురించి ఆలోచించండి. మనం ఎందుకు చచ్చిపోయి మనకి సరే అత్తయ్యతో ప్రాబ్లమా, అత్తయ్య నేను బయట ఉంటా చెప్పి బయటకు వెళ్తాం. లేదు అలాంటి ఏమున్నా సరే మనం చెప్పి సాల్వ్ చేసుకోగలగాలి. కానీ వాళ్ళ మాట యాక్చువల్లీ ఏమంటారు, పెద్దవాళ్ళు చెప్పేది యాక్చువల్లీ వినాలి. మనకు తెలియదు, వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మనకి చెప్పరు, మన ఏజ్ కూడా సరిపోదు వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో లేదు అస్సలు లేదు అంటే మన ఏదైనా ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఒక BBS చేసినప్పుడు ఏదో వీడియో చూసాను, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. చదువుకుని చాలా బాగా చదువుకొని బాబు కూడా తెలియదు అటెంప్ట్ చేసింది. తను డాక్టర్ కదా, ఆ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే బయటకు వెళ్ళి బతకచ్చు కదా. చావే అది సొల్యూషన్ కాదు. ఫస్ట్ థింగ్ అది నేర్చుకోవాలి. నెక్స్ట్, అమ్మాయిలు అరే ఏజ్ ఉంటుంది, ఒక ఏజ్, ఈ ఏజ్ అరే నేను ఇలా రెడీ అవుతే వాళ్ళు ఏమనుకుంటారు, వద్దులే ఇలా రెడీ అవుదాం పెట్టేస్తాం, వద్దు ఏజ్ మనం సూపర్ గా రెడీ అవ్వాలి. ఎంత చూడు నేనేంటి ఇట్లా ఉన్నాను అనుకోవాలి, కానీ స్టడీ అవ్వడం మన హక్కు. అది హస్బెండ్ అంటే అవును నేను ఇలానే ఉంటా, ఇంకా 60 ఏజ్ వచ్చినా నేను ఇలా అండ్ థర్డ్ ఏంటంటే, పిల్లల దగ్గర హస్బెండ్ ఏదైనా అంటున్నాడు అనుకోండి, తిడుతున్నారు అనుకోండి, పిల్లలతో అస్సలు షేర్ చేయకండి. ఫస్ట్ థింగ్ పిల్లలతో వద్దు, వాళ్ళు మనకి ఏం చేసేది లేదు. ఫ్యూచర్లో మళ్ళీ